హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ చేశాను, చూడండి. ఇదేంటి ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్నది దారపు రేలు. తెలుసు కదా మీకు దారపు రేలు? ఓకే, ఐడియా ఉంది కదా. ఏం చేస్తాం దీంతో? మనం బట్టలు కుడతాం, అవునా? చిరిగిపోయిన బట్టలు కుడతాం, కొత్త బట్టలు కుడతాం, అవునా? కొత్త బట్టలు కుట్టడానికి దీన్నే వాడతాం, చిరిగిపోయిన బట్టలు కుట్టడానికి కూడా దీన్నే వాడతాం. అంటే ఒక వస్తువుని ఎన్నో రకాలుగా వాడతాం, అవునా? అవునా కాదా? ఎస్. ప్రతి ఒక్క వస్తువుకి ఒక విలువ, ఒక వాల్యూ అనేది ఉంటది. కొత్త బట్టలు కుట్టినప్పుడు ఇది వెనక్కి తిరిగి నడవదు, పాత బట్టలు కుట్టినప్పుడు ముందుకు తిరిగి నడవదు. మిషన్ మీద పెట్టినప్పుడు ప్రతి ప్రతి బట్టని ఇది ఒకే రకంగా కుడుతుంది, అవునా? మీరు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? ప్లస్ ఈ దారపు రీల్లో మొదటి దారాన్ని పట్టుకొని మనం ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, ఈ ఆఖరి కడ్డీ మిగిలేదాకా, అవునా? ఆనందంగా ఉంటది మనకి. దాన్ని ఇట్లా వదిలేసి దారాన్ని లాక్కుపోతే ఎంతో దూరం వెళ్ళొచ్చు మనం, ఈజీ కూడా, అవునా? జీవితం కూడా ముందుకు వెళ్ళేటప్పుడు అలా 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 సాగిపోతూనే ఉంటుంది, అవునా? దేవుడి సృష్టి కదా మరి. అదే దారం చివర పట్టుకుని మళ్ళీ ఇదే కడ్డీకి ఈ రకంగా మనల్ని చుట్టమని కూర్చోబెట్టి చుట్టగలమా? అవునా? అయిపోయిన యాక్షన్ని, జరిగిపోయిన యాక్షన్ని, జరిగిపోయిన కాలాన్ని మళ్ళా తిరిగి చుట్టండి, రీయూస్ చేసుకుందాము అంటే ఉపయోగపడుతుందా? దారాన్ని మనం సరిగ్గా చుట్టలేము, అవునా కదా? సో మనం మాటని వాడేటప్పుడు కూడా అంతేనండి. గబగబ గబగబా వదిలేసాం అనుకోండి, ఈ దారపు రీల్లో ఉన్న దారం లాగా అలా వదులుకుంటా వెళ్ళిపోతాం. కానీ ఆ మాటని పొదుపరుచుకుని మనం వాడాలి అంటే దీనిని మనం జాగ్రత్తగా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, అవునా కాదా? ఎస్. మీరు అగ్రీ చేస్తారా నాతో? అదే పోని కష్టపడి కూర్చుని మొత్తం చుట్టామండి, దీన్ని మళ్ళీ మన మిషన్ లో పెట్టి వాడటానికి ఉపయోగపడుతుందా? అది చెప్పండి నాకు. ఉపయోగపడదు. ఎందుకంటే బాబిన్ లోకి ఈ దారం వెళ్ళాలంటే దీనికి క్రమబద్ధంగా మనం దారం చుట్టి ఉండాలి. క్రమబద్ధంగా దారం చుట్టి ఉండకపోతే అది తీసుకుని దారం కుట్టదు. అర్థమవుతుందా? సో బీ కేర్ఫుల్. సో లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. అండర్స్టూడ్? దిస్